మాట ఇచ్చామంటే ఖచ్చితంగా తప్పాల్సిందే. అందుకో బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు పేరు చెప్పుకోవాల్సిందే. ఇక అబద్ధాలనే నిజాలుగా నమ్మించాలంటే అందుకు అచ్చమైన కరపత్రికలు ఏవంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి గురించే చెప్పుకోవాలి. ఉన్నది లేనట్టుగా, జరిగింది జరగనట్టుగా అబద్ధాలు వండి వార్చడంలో చెయ్యి తిరిగిన పనిమంతులు ఈ రెండు పత్రికలు. నిన్నటి వరకు సెకీతో జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాల విషయంలోనూ అలాంటి అబద్ధాలను అడ్డగోలుగా ప్రచారం చేసింది ఎల్లో మీడియా. కానీ నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటపడక మానదు. సరిగ్గా అదే జరిగింది. సెకీతో ఒప్పందం సక్రమమని విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. అంతా నిబంధనల మేరకే ఒప్పందం జరిగిందని కుండబద్దలు కొట్టింది. ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్ధహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంక్ ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడేలోపు అబద్ధాలు లోకమంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా ఒక అసత్యాన్ని 1-10 సార్లు ప్రచారం చేసింది. 1,00,000 కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు దిక్కుమాలిన ఆరోపణలు చేశాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల 1,10,000 కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి 1,00,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నమాట. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ ₹2.49 ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరలో గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధరని, దీనికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దాన్ని చంద్రబాబు తలకెత్తుకుని విమర్శలు చేయడం కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, పెట్టుబడులపై ప్రభావం చూపినా పర్వాలేదు, జగన్ను మాత్రం బదనాం చేయాలి అన్న లక్ష్యంతో వీరంతా పనిచేశారు. అర్ధరాత్రి టైంలో ఫైల్పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్ళిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు, ఎన్నికల ప్రణాళిక వాగ్దానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదానీ జగన్ల మధ్య లింక్ ఉందని, అదానీ నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే చేసుకోనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైసీపీ వారు చెప్పినా తమ దుర్మార్గపు మీడియాతో పదే ప్రచారం చేయించారు. సరే, వారు చెబుతున్నారు కదా, సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి 1,00,000 కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా, దాన్ని రద్దు చేసుకోండి ఎవరైనా సలహా ఇచ్చినా, లేదు ఎవరైనా సవాల్ చేసినా మాత్రం దానికి జవాబు చెప్పేవారు కాదు. జగన్ పైన, ఈ విద్యుత్ ఒప్పందం పైన ఏసీబీతో విచారణ చేస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్వేనని అందరికీ తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్పై ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్తంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో, లీకులు ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశంలో బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ అదానీపైన, ప్రధాని మోడీపైన విమర్శలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా జగన్పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఏపీకి మేలు కలుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. అంటే దాని అర్థం చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నోరు తెరవరు, జగన్ చేసింది కరెక్ట్ అని చెప్పరు. ఏపీఆర్సీలో చైర్మన్ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా లేకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. చంద్రబాబు సర్కార్ ఆ పని చేయలేదు అంటే చంద్రబాబు అనుకో ఎప్పటి మాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి, అదే టైంలో జగన్ను బదనాం చేయాలి. ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకైనా సిద్ధమని జగన్ ఛాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్తును 4.5 నుంచి 6 రూపాయల వరకు కొనుగోలు చేయడానికి
చేసుకున్న ఒప్పందాలను సమీక్షిస్తామని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే దాన్ని టీడీపీ ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని వాదించాయి. అదే జగన్ ప్రభుత్వం యూనిట్ ధర ₹2.49 ఒప్పందం చేసుకుంటే మాత్రం ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా అబద్ధాలు సృష్టించారు. ఇప్పుడు ఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబు కానీ ఎల్లో మీడియా కానీ ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్థమవుతుంది. అందువల్లే చంద్రబాబు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా దారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియానే కదా. ఇప్పుడు వారికి ఆ స్కామ్లో భాగస్వామ్యం ఉన్నట్లు అంగీకరిస్తారా? ఏదేమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాథమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు. అది ఎప్పటికి తేలుతుందో కానీ ఖచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్ష పట్టడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అంటే ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.